ప్రెస్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. రేపు 20వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రేపు 5:30కు ఇక్కడ హెలికాప్టర్లు దిగి కలెక్టరేట్ ముంగట ఆ నుంచి ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ చిన్న డిస్కషన్స్ అంతా ఉన్న నాయకులతో మాట్లాడి 6-6:30 ప్రాంతంలో గ్రౌండ్కి పోయి వారి ప్రసంగం ఉంటుంది. అదేవిధంగా రెడ్డి గారిని కూడా పార్టీలందరూ కూడా పార్టీలో జాయిన్ చేసుకునే విధంగా ఆ కార్యక్రమం అయిన తర్వాత వారి ప్రసంగం ఉంటుంది చెప్పి తెలియజేస్తున్నాం. కరెక్ట్ 5:30కు దిగుతాను, ఎందుకంటే హెలికాప్టర్ మళ్ళీ వెళ్ళిపోవాలి కనుక 5:30కి ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర మరి దిగుతానని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ ఏదో ప్రెస్ మీటు జరిగిందని విన్నాము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వాడు దొంగ చేస్తున్నాడు. ఆయన దొంగవాడు వెళ్ళిపోయిన పాటలకి వెళ్ళిపోయినాడు బొమ్మలను దొంగ చేసుడు అన్నాడు. 12 కోట్ల కుంభకోణం కాదిలేసుడు జీవన్ రెడ్డి అన్నాడు. అంటే నేను దేని ఛాలెంజ్ చేసి అప్పుడే 12 కాదు, మేము తీసుకున్న 1.5 కంటే ఎక్కువ అయితే అది మీకే ఇస్తాను కూడా చెప్పి జీవన్ రెడ్డి గారికి అప్పుడే సవాల్ ఇస్తున్నాను. ప్రెస్కి వేసిన ఇవాళ ఫోన్ చేసి కూడా చెప్పిన ఆయనకున్న సన్నిహిత్యంతో చెప్పినాడు. ఏదో వాళ్ళు చెప్తాను నాన్న అయిపోయింది అని చెప్పి ఆడికి క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా నాకు ఆస్తులు బాగా సంపాదించుకున్నాను, బాగా ఏదో అన్యాయంగా సంపాదించుకున్నా అని చెప్పి అన్నాడట. నీ తిరిగా నీ అయ్య సంపాదించిన ఆస్తి నాకు కొంత వచ్చింది. నీ అయ్య వకీల్గా బాగా సంపాదించుండొచ్చు, నువ్వు డాక్టర్గా కళ్ళ డాక్టర్గా బాగా సంపాదించుండొచ్చు. నేను కష్టపడి ఒక్కొక్క రూపాయి మీద నా చెమట రక్తం ఉన్నది, నా చెమటతో సంపాదించుకున్న ఈ స్థాయికి వచ్చిన నేను. నా కొడుకు అనమాట, నా ఆస్తి నా కొడుకు వస్తుంది. అత్తగారు ఆస్తి వచ్చింది ఆయనకేమన్నదంటే నువ్వు ఉంటే బాగా ఉంచుకో, నీ తండ్రి వాళ్ళు బాగా సంపాదించవచ్చు, నా కొడుకు కోసం నా తండ్రి తక్కువ సంపాదించవచ్చు. నేను కానీ పిచ్చి మాటలు మాట్లాడు, ఏం మాట్లాడు మనసు పడుతుంది. ఎందుకంటే కథ క్లోజ్ అవుతున్నది. ఇక మళ్ళీ 3 ఏళ్ళ నాటి కనిపించాడు. ఇక పోటీ చేసే ముఖం కూడా లేదు. ఫస్ట్ మేము పోటీ చేసేందుకు రమ్మని నడువున్న ఒకసారి కూడా మా మంత్రి గారి దగ్గర, ఈశ్వర్ గారి దగ్గర ఒకసారి డిస్కషన్ అనేది ఇట్లే ఎప్పుడు మనం మా తాతను తిట్టిండు నన్ను తిట్టిండు అని అంటే ఇక్కడ చెప్పిన ఒకసారి కొట్లకెచ్చి గిట్ట పోటీ చేస్తా అంటే రా, ఊకేనా మీద ఎందుకు కామెంట్ చేస్తున్నావు అని చెప్పి దౌడపల్లి ఉసగొడతాను మంత్రి ముంగంటే చెప్పిన. ఇప్పుడు కూడా అదే స్థాయి అవుతుంది. పిచ్చి మాట్లాడుతుంటే మాత్రం జాగ్రత్త. నచ్చను కదా మునగాను అనుకోకు, జగిత్యాల ఒక నీదే అనుకోకు. జగిత్యాల జిల్లా వాసులం మేము, జగిత్యాల విద్యార్థి నేను ఇక్కడ చదువుకున్నా, నువ్వు ఒక్కరివే అనుకోకు నచ్చిందని చెప్పి హెచ్చరిస్తున్నావు. మళ్ళీ ఒకసారి నా విషయం కానీ, నా కొడుకు విషయం కానీ, మా పార్టీ విషయం కానీ ఎప్పుడు తీసినా కానీ మాత్రం నేను వదిలిపెట్టామని చెప్పి తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్న సందర్భంగా మరి ప్రతి గ్రామంలో, పట్టణంలో కేసీఆరే కావాలి, రేవంత్ పోవాలి అనే నినాదంతో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జగిత్యాల వైపు చూస్తూ ఉన్నది. మరి జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా ఈ సభను చూసి ప్రజలందరూ కూడా ఆ యొక్క మన తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారిని చూడడానికి వస్తున్న తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భయం పుట్టింది, మనసున పడతలేదు. నిజంగా కూడా మా పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్నట్టు పిచ్చిలేసినట్టుగా మాట్లాడుతున్నాడు. మానసిక వైద్యం దగ్గర చూపించుకోవాలని చెప్పేసి నీకు హితవు పలుకుతూ ఉన్నా. ఎందుకనంటే పాత సంఘటనలు, పాత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడిని నీదే జాతి అని మాట్లాడినప్పుడు, మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మరి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అని చెప్పుకున్నప్పుడు, నీ సామాజిక వర్గాన్ని తిట్టినప్పుడు నువ్వు పాత సంఘటనల గురించి, పాత విమర్శల గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇవాళ మహిళలను ఏ విధంగా కించపరుస్తావో, ఎన్ని అవమానాలకు గురి చేస్తావో కళ్ళకు గట్టినట్టుగా జగిత్యాల ప్రజలందరికీ కూడా తెలుసు, అందరికీ తెలిసిపోయింది నువ్వు ఎంత ఇబ్బందులకు గురి చేస్తావు. ఒక పద్మశాలి బిడ్డ అయినటువంటి శ్రావణి ఏడ్చుకుంటా నేను తిట్టుకుంటా వెళ్ళిపోయింది, నువ్వు ఎంత అవమానాలకు గురి చేసినావు అని చెప్పేసి. అయినా అంతకు 100 రెట్లు నన్ను ఇబ్బంది పెట్టినావు. కానీ ఏ రోజు ఒక ఉద్యమ నాయకునికి భార్యగా మరి ఒక ఎజెండా ఎంచుకున్నామంటే దానికి కట్టుబడి ఉండి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ నమ్మకాన్ని ఇస్తే ప్రజల కోసం సేవ చేయాలని చెప్పేసి 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని తిప్పలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసిన ఒక మహిళ, నీ బిడ్డ వయసు ఉన్నటువంటి నన్ను చాలా ఇంకా కూడా నేను మీడియాకి చెప్పలేదు. ఒక పద్మశాలి బిడ్డ, బీసీ బిడ్డ చెప్పింది కానీ నేను చెప్పలేదు. అదే మున్నూరు బిడ్డ అయినటువంటి ఒక బీసీ బిడ్డను నన్ను
అడుగడుగున పార్టీలో కావచ్చు, అఫీషియల్ ప్రోగ్రాంలో కావచ్చు అనగదొక్కాలని చూసినావు. ఇప్పటికీ కూడా నువ్వు కుట్రలు చేస్తూ ఉన్నావు, కానీ అవి ఎప్పుడు కూడా సాగవు బిడ్డ. నేను ఉద్యమ పార్టీలో ఉన్న, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ఒక ఉద్యమ నాయకునికి భార్య అయినా, నా పంతం కూడా ఒక ఉద్యమ పార్టీలో ఉద్యమ నాయకునికి భార్య ఉండి జడిపి చైర్మన్ చేసినప్పుడు అవన్నీ లక్షణాలు కూడా పుణికిపుచ్చుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి లక్ష్యంతో ముందుకు సాగినాం. నువ్వు ఇవాళ నన్ను తిట్టి పాత సంఘటనలు అవి మాట్లాడితే అసలు కొంచెం కూడా అసలు ఆడబిడ్డగా మాటలు నిన్ను అనలు ఏనాడు కూడా వ్యక్తిగతంగా తిట్టలేమన్నంటే వాళ్ళు తిట్టలే, వీళ్ళు తిట్టలే, మేమందరం కూడా ఎప్పుడు కూడా నన్ను అనలేదు. తిడుతుంది అని అంటే నువ్వు పార్టీని బీఫామ్ ఇచ్చింది నీకు 3 సార్లు, ఎమ్మెల్యే గెలవడమే మన జైత్యాల నియోజకవర్గ ప్రజలకు పాపం అయిపోయింది. నువ్వు ఎమ్మెల్యే గెలుచుడు పాపం అయిపోయింది. ఇలా కాలుకు బల్పం కట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తల కష్టం మీద మరి రక్తాన్ని చెమటగా మలిచి కష్టపడ్డారు. అందరి కష్టం మీద కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే గెలిచిన నువ్వు ఇవాళ పాత సంఘటనలు, జీవన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనే అర్హత నీకు లేదని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ జైత్యాల్లో నెలకొన్నటువంటి ఈ అనిశ్చితి పరిస్థితులకు బీజం వేసింది నువ్వు. జెండా అంటావు, ఎజెండా ఏది లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చుండి ఎంజాయ్ చేస్తున్నావు. అసలు ఎజెండా నీకు, ఎజెండా ఏది, నీ జెండా ఏది, నీ జెండా ఏది, ఎజెండా ఏదని చెప్పి జైత్యాల ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకా ఆడబిడ్డగా ఇష్టారీతిన మాట్లాడుతున్నావు. ఇలా జీవన్ రెడ్డి గారితో అంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని, నీ బిడ్డ వయసున్న బిడ్డను పట్టుకొని ఇలా ఆనాడు అట్లున్నారు చెట్టా పట్టలేసుకొని తిరుగుతాడు. నిన్ను మాత్రం ఏదో ఒక రోజు మరిగా బజార్లకు తీసుకొచ్చి మరి దేని బట్టి కొట్టుడు అనాలంటే ఒక సంస్కారం ఉన్నటువంటి బిడ్డగా అనాలనిపిస్తలే, కానీ నీ మాటలు ఆ విధంగా దిగజారి మాట్లాడుతున్నావు. జాగ్రత్త ఎమ్మెల్యే సంజయ్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. నీ కాంట్రాక్టర్ల కోసం, నీ డబ్బుల కోసం, నీ కాంట్రాక్టర్ పనుల కోసం నువ్వు రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని, మరి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని నువ్వా మాకు నీతులు చెప్పేదని చెప్పేసి ఇలా సంజయ్ కుమార్ను మరి హెచ్చరిస్తున్నావు. జాగ్రత్త బిడ్డ. ఇంకొకసారి ఆల్రెడీ పార్టీలో అవమానించినావు, అఫీషియల్గా నన్ను ఏ గ్రామానికి పోనీయకుండా చేసినావు, అన్ని ఇబ్బందులు పెట్టినావు. ఏనాడు నిన్ను ప్రెస్ ముందర తిట్లే, వ్యక్తిగతంగా తిట్లే. నువ్వు పార్టీ ఇడిచిపెట్టిపోతే సబ్జెక్ట్ పరంగా మాట్లాడినా. మా కార్యకర్తల కష్టం మీద గెలిచినావు, వెళ్ళిపోయినావు, మళ్ళీ బీఆర్ఎస్ అంటావు, కాంగ్రెస్ అంటావు. అప్పుడే నీకు ఒక స్థిరత్వం లేదు, నిలకడ లేదు. నువ్వు పార్టీ అయితే రాని జిల్లా పార్టీ ఆఫీస్లో సవాల్ విసిరిన మేము అందరం కూడా ఒక సబ్జెక్టు పరంగా మాట్లాడుతూ ఉన్నావు. మొన్న కేంద్రీయ విద్యాలయం వచ్చింది మనకు మంచిది అని చెప్పేసి చలిగాల పోయి అందరితోటి కలిసి అక్కడ చలిగాల అభివృద్ధి కావాలి, జైత్యాల నియోజకవర్గం అభివృద్ధి కావాలని చెప్పేసి మాట్లాడినావు. నీకు పదవి ఇచ్చి ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు కాబట్టే ఆనాడు కేసీఆర్ సార్ బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే గెలిచినావు. ఎమ్మెల్యే గెలిచింది, ఎమ్మెల్యే భిక్ష పెట్టింది నీకు కేసీఆర్ అన్న సంగతి మర్చిపోకని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు. ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలోనే రాజకీయాలలో ఒక చారిత్రకమైనటువంటి రోజుగా 20 ఏప్రిల్ 26 నిలిచబోతుందని చెప్పని మనవి చేస్తున్నా. తెలంగాణ సాధన గురించి గత 25 ఏళ్ల క్రితం పెద్దలు కేసీఆర్ గారు పిరుకడ మందితో బయలుదేరి ఉన్నటువంటి పదవిని త్యాగం చేసి తెలంగాణ ప్రజలను జాగృతి చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడనే సిద్ధాంతంతో తెలంగాణలో కోట్లాది మందిని కలుపుకొని ఈ దేశంలోనే ఎవరు ఊహించే విధంగా ఒక పొలిటికల్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ విధంగా వారి యొక్క నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల వారి పరిపాలన చూసినాం మనందరం కూడా. 1,00,000 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్ దినదినాభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటిది 100కి 100 వాళ్ళు చేయాలని సత్సంకల్పంతో ఎవరు ఊహించని విధంగా నూతనమైనటువంటి పథకాలు, ప్రజలలో ఉన్నటువంటి ఆకాంక్షలను, ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని రైతాంగానికి, యువకులకు, మహిళలకు పారిశ్రామిక పరంగా, ఐటీ పరంగా, మౌలిక సదుపాయాలలో త్రాగునీరే కానీ రహదారులే కానీ ఇక ముందు అటువంటి మాటలు మాట్లాడినా మొన్న చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యుని మీద చెప్పిన మా సోదరి మన మీద మాటలు మాత్రం ఏ పరిస్థితులలో వదిలిపెట్టాం.
వెంటనే మీ ప్రభుత్వం మీకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తూ జగిత్యాల ప్రాంతంలో ఉండేటువంటి సోదర సోదరి మనందరికీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా రేపు మనందరం స్వచ్ఛందంగా వెళ్ళి మన అధినాయకుడు చూసి అధినాయకుని మాటలు విని తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలి, తెలంగాణ సామాజిక న్యాయంతో ముందుకెళ్లాలా, అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఆ విధంగా కూడా కొంత సమయం ఎక్కువ తీసుకున్నా. ఎందుకంటే మరి అన్న ఈశ్వరన్న చెప్పిండు కనుక నేను 2 వాక్యాలు మాట్లాడుతా అనుకున్నా, కానీ ఆ సందర్భంగా మరి 4 ముచ్చట్లు ఎక్కువ మాట్లాడినా కనుక అన్నేదా భవిష్యత్తు చెప్పని మనస్ఫూర్తి. నిన్న మొన్న చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల హడావుడి చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. పెట్టేదేమో మా బీఆర్ఎస్ పార్టీ సభ, వచ్చేదేమో బీఆర్ఎస్ పార్టీ మా అధినాయకుడు కేసీఆర్ గారు. మీకేమో ఏదో అంటారు చూడు, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్టుగా ఉన్నది. మీకేమనటం? మొన్నొక్క ప్రెస్ మీటు, ఇయ్యాలొక్క ప్రెస్ మీటు, నిన్నొక్క ప్రెస్ మీటు. ఇది ఏం సభ? ఎందుకు పెడుతున్న సభ? జీవన్ రెడ్డి గారి చేరిక కోసమా, లేదంటే కేసీఆర్ సభనా? మీకు అర్థమవుతలేదా ఏ సభను? ఒక్క మాటలో చెప్పాలంటే మీ పునాదులు కదులుతున్నాయి అని అర్థమవుతుంది. మీ అడావుడు చూస్తుంటే మీకు అక్కడి నుంచి ఆదేశాలు ముఖ్యమంత్రి నుంచి వస్తున్నాయంటేనే మీకు ఇక్కడ పుట్టగతులు లేకుండా పోతున్నాయి అని అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఏడికి వస్తారా అంటాను. అరే మేము 1,00,000 మంది వస్తామా, 25,000 మందివా, నీకెందుకయా? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మీకు వణుకు పుడుతుంది. ఈ ప్రాంతంలో మీకు పుట్టగతులు లేకుండా పోతాయనేటువంటి ఈ ఆలోచనలో అనుమానంలో పడ్డారు. అందుకోసమే ఈ సభను విచ్ఛిన్నం చేయాలని ఇగో ఇప్పుడే మా వాళ్ళు చూపిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు చింపుతారా, తర్వాత ఫ్లెక్సీలు చింపి డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీ చింపి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇలా ప్రజల్లో మాత్రం కేసీఆర్ గారిని చూడాలని, కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలు వినాలని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పక్షాన మాట్లాడేటువంటి ఆ మాటలు వినాలని ఇలా ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు వస్తారా, అప్పుడప్పుడు మేము సభకు వెళ్ళాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. ఎవరిని ఆపినా ఆగే పరిస్థితి లేదు. ఒకవైపు ప్రజల్లో ఈ పరిస్థితి ఉంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం వాళ్ళు చాలా అభివృద్ధి చేసిండ్రట, మేమేం చేయలేదట. ఆ గొప్పలు చెప్పుకోవడానికి రోజు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చూస్తాం, ముందట కూడా ఇంకా చాలా విషయాలు మాట్లాడతాం, వట్టిగానే వదిలిపెట్టాం, అడుగున వెంటాడతాం. మీ అవినీతి భాగవతం కావచ్చు, మీ అభివృద్ధి నిరోధకమైనటువంటి చర్యలు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి హరాస్మెంట్ కావచ్చు, డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బ్రహ్మాండంగా ఈ సభ సక్సెస్ అవుతుంది. ఈ సభ తర్వాత మీకు చాలా విషయాల మీద మీకు క్లారిటీ వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.